వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ కొబ్బరి లడ్డు. ఈ కొబ్బరి లడ్డు పిల్లలకు చాలా బలం. బెల్లం కొబ్బరి కలిస్తే ఇన్స్టంట్ ఎనర్జీగా పనిచేస్తుంది. పిల్లల బ్రెయిన్కు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎగ్జామ్ టైంలో పిల్లలకు పెట్టి చూడండి, వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. లడ్డు కోసం బెల్లం ప్యాన్లో వేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. కొంచెం నీళ్ళు పోసుకొని పాకం పట్టుకుంటున్నాను. పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు పాకం వచ్చేసింది. కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం వచ్చేసింది. దీనిని కొబ్బరి పొడిలో పోసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకున్న కొబ్బరి పొడిలో బెల్లం పాకాన్ని వేసుకోవాలి. బెల్లం పాకం వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపాలి. పాకం అంతా కొబ్బరికి పట్టుకునేలా కలుపుకోవాలి. ఈ లడ్డు పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా చాలా బలం. ఎవరు తిన్నా ఏం కాదు. అంతా కొబ్బరికి అంతా పట్టుకునేలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుతున్నాను. ఇక్కడ బెల్లం లేకుండా అంతా కొబ్బరికి పట్టుకునేలా పట్టించాలి. ఇప్పుడు అంతా కలిసిపోయింది. దీనిని లడ్డు కట్టుకుందాం. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు లడ్డు కట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డుని కట్టుకోవాలి. ఇది 1/2 కేజీ కొబ్బరి పొడి, 1/2 కేజీ బెల్లం. ఇంకా తీయగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకో 50 గ్రాములు లేక 100 గ్రాముల బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు. బెల్లం తెల్లగా ఉన్నందువల్ల లడ్డు కలర్ ఎక్కువ రాకుండా ఉంది. బెల్లం కలర్ ఎక్కువగా ఉంటే లడ్డు కలర్ కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.